ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా ఏదైనా అనుకున్నది సాధించలేకపోతే సహజంగా ఏం చేస్తామని అంటే నా ఫైనాన్షియల్ కండిషన్ బాగలేకుండాలి, లేకపోతే నా పేరెంట్స్ యొక్క కండిషన్ బాగలేకుండాలి, లేకపోతే నేను పెరిగిన సర్కమ్స్టాన్సెస్ బాగలేకుండాలి, లేకపోతే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండాలి, అందుకనే నేను అనుకున్నది సాధించలేకపోయానని చెప్పి ఏదో ఒక షాక్ చెప్పి మన యొక్క వైఫల్యాన్ని, మన యొక్క అన్సక్సెస్ని, మన యొక్క ఫెయిలియర్ని మనం కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం మిత్రమా. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక వ్యక్తి కోసం డిస్కస్ చేసుకుందామా? ఆ వ్యక్తి కోసం మనం విన్న తర్వాత ఇలాంటి షాకులు చెప్పడం మానేస్తాం. ప్లస్ సంకల్ప బలం యొక్క గొప్పతనం కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది మిత్రమా. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, సహజంగా పుస్తకాలు పెన్తో రాయబడతాయి, లేకపోతే టైప్ రైటర్స్ ద్వారా రాయబడతాయి, లేకపోతే డిక్టేటింగ్ మషిన్స్ ద్వారా రాయబడతాయి. పాతకాలంలో రాగి పత్రాలు, తాళపత్రాలు ఉన్న టెక్నాలజీ కూడా ఒకటి ఉండేది. మరి అధునాతంగా చూసుకుంటే ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీలో బై స్పీచ్ కూడా మనము పుస్తకాలు రాయగలం. కానీ కేవలం కనురెప్పల సహాయంతో మాత్రమే ఈ ప్రపంచంలో ఒక పుస్తకం రాయబడ్డది మిత్రమా. ఆ పుస్తకం రాసింది జీన్ డామినిక్ బాబీ అనే ఒక ఫ్రెంచ్ రైటర్ మిత్రమా. ఆ రైటర్ కోసం ఈరోజు మనం తెలుసుకుందాం మిత్రమా. అది 1995 డిసెంబర్. ఈ బాబీ తన యొక్క పిల్లాడిని తీసుకొని బయటకు అలా వెళ్ళాడు. అనుకోకుండా తల తిరిగి పడిపోయాడు అనమాట. ఆయన తీసుకొచ్చారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారనమాట. సెరిబ్రల్ వాస్కులర్ సీజర్ అని చెప్పేసి ఒక డిజీజ్ ద్వారా ఆయన మూర్చిపోయాడని చెప్పేసి డాక్టర్స్ నిర్ధారించారు. తర్వాత ఆయన 20 days పాటు హాస్పిటల్లోనే ఉండాలి మిత్రమా. 20 days తర్వాత ఆయనకి కాస్త స్పృహ వచ్చింది. డాక్టర్స్ తర్వాత చెప్పారు లాక్డ్-ఇన్ సిండ్రోమ్ అని చెప్పే డిజీజ్ ఈయనకి వచ్చేసింది. అందుకని చెప్పేసి బాడీలో మ్యాక్సిమం పార్ట్స్ పనిచేయమని చెప్పారనమాట. ఆయన టోటల్ బాడీలో కేవలం పనిచేస్తుంది బ్రెయిన్, హార్ట్ అండ్ ఒక లెఫ్ట్ ఐ మాత్రమే పనిచేస్తుంది అనమాట. కానీ అక్కడ విశేషం ఏంటి అనేసి అంటే, క్లౌడ్ మెండ్విల్ అనే తన అసిస్టెంట్ తన పక్కన కూర్చున్నప్పుడు ఈ బాబీ ఏం చేశారంటే, తనకి పనిచేస్తున్న ఆ లెఫ్ట్ ఐని మాటమాటికి బ్లింక్ చేస్తున్నమాట. ఆ బ్లింక్ చేస్తుంటే ఈ అసిస్టెంట్ కు ఉన్న అనుభవం వలన సార్ ఏదో చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి కాస్త ప్రయత్నించింది అనమాట. కాస్త ప్రయత్నించిన తర్వాత ఆమెకి అర్థమైంది ఏంటి అనేసి అంటే, బాబీ ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నారు. అయితే బాబీ ఏం చెప్పాలనుకున్నారని చెప్పేసి ఈమె కాస్త క్వశ్చన్ చేస్తూ అడిగితే ఆయన ఆన్సర్ ఐ బ్లింక్ చేస్తూ చెప్పారనమాట. ఆ ఐ బ్లింక్ చేస్తూ చెప్పిన దాంట్లో వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, నేను అనుకున్న పుస్తకం రాయాలనుకుంటున్నానని చెప్పి ఆయన అనుకున్నారనమాట. అప్పుడు ఆ అసిస్టెంట్ మిగతా డాక్టర్స్తో కన్సల్ట్ చేస్తే, ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ అమ్మా, ఇది కుదరదు, ఆయన ఎలా చెప్తారు, ఎలా రాస్తారు అని అంటే, అప్పుడు నేను ప్రయత్నిస్తాను, ఎందుకంటే బాబీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు ఆ బుక్ రాయడానికి అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు సైలెంట్ ఆల్ఫాబెట్ నేమ్డ్ కోడింగ్ అని చెప్పేసి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ద్వారా ఈ బుక్ రాయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కనిపెట్టారు. తర్వాత అది అంత ఈజీ అయిన ప్రక్రియ అయితే కాదు. ఎందుకని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, కేవలం యు అన్న వర్డ్ కానీ బాబీ కానీ తన బుక్ లో రాయాలి అని అంటే తన ఐ ఎలా బ్లింక్ చేయాలి తెలుసా? యూలో ఉన్న స్పెల్లింగ్ ఏంటి? వై కదా, YOU కదా. వై అనే ఒక లెటర్ చెప్పడానికి తను 25 times ఐని బ్లింక్ చేయవలసి ఉంటుంది. అలాగే ఓ అని చెప్పడానికి ఆయనకి 15 times బ్లింక్ చేయవలసి ఉంటుంది. అలాగే యూని చెప్పడం కోసం ఆయన 21 times తన ఐని బ్లింక్ చేస్తే తప్ప YOU అన్న ఒక వర్డ్ చెప్పలేని స్థితి అనమాట. ఆ సమయంలో కూడాను బాబీ ఎలా అయినా సరే పుస్తకం రాయాలి అన్న సంకల్పంతోనే ఉన్నారు. ఎంత కష్టపడ్డారంటే మిత్రమా, ఒక్కొక్క వర్డ్ చెప్పడానికి ఆయనకి రమారం 2 నిమిషాలు పట్టేది మిత్రమా. ఆ కష్టంలో కూడాను బాబీ రోజుకు 3 గంటల సమయాన్ని కేటాయించి 2 నెలల సమయం ఆయన పూర్తిగా కష్టపడితే అప్రాక్సిమేట్లీ 2 లక్షల సార్లు తన ఐని బ్లింక్ చేస్తే, అలా జాన్ అండ్ మెండ్విల్ తన యొక్క అసిస్టెంట్ కష్టపడితే ఒక బుక్ వచ్చింది మిత్రమా. ఆ బుక్ పేరే డైవింగ్ బెల్ అండ్ ది బటర్ఫ్లై. రమారమి 180 పేజీలు గల ఆ బుక్ 6th March 1997 పబ్లిష్ అయింది. ఆ బుక్ యొక్క విశేషం ఏంటంటే మిత్రమా, ఆ బుక్ పబ్లిష్ అయిన ఫస్ట్ వీక్ లోనే 150,000 కాపీస్ అమ్ముడుపోయాయి అనమాట. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ బుక్ మిత్రమా. అలాగే కాకుండా ఆ బుక్ యొక్క విశేషం ఏంటంటే, ఆ బుక్ పైన ఒక ఫిల్మ్ కూడా వచ్చింది. ఆ ఫిల్మ్ కి గోల్డెన్ గ్లోబ్స్ ఒక అవార్డు ఇచ్చింది. బ్రిటిష్ అకాడమీ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు కూడా సంపాదించుకుంది అనమాట ఆ మూవీ. అయితే మిత్రమా, ఇంత చక్కటి బుక్ ప్రపంచానికైతే వచ్చింది, కానీ మిత్రమా ఆ బుక్ పబ్లిష్ అయిన 2 రోజులకే బాబ్ తన శరీరాన్ని విడిచిపెట్టి అనంత లోకాల్లో కలిసిపోయారనమాట. బుక్ పబ్లిష్ అయిన తర్వాత అదొక సాడ్ న్యూస్. అయితే రీసెంట్ గా నాకు కాస్త సాడ్ ఎందుకు అనిపించింది అని అంటే,
ఈ బుక్ కోసం రీసెర్చ్ చేస్తూ నేను చూస్తే తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఈ బుక్ కోసం చెప్పారని చూస్తే ఒక 4 సంవత్సరాల క్రితం పి జ్యోతి అనే తల్లి విజయభవ అనే యూట్యూబ్ ఛానల్ అనుకుంటాను, తను పబ్లిష్ చేసిందనమాట. కానీ అక్కడ విషయం ఏంటి అనేసి అంటే టోటల్ 4 ఇయర్స్లో ఆమెకు వచ్చిన వ్యూస్ ఎన్ని అంటే 188 వ్యూస్ ఇన్ 4 ఇయర్స్ అనమాట. అది మన యొక్క పరిస్థితి మిత్రమా. ఎక్కడైతే మంచి ఉంటుందో, ఎక్కడైతే కాస్త మనం ఏదైనా తెలుసుకోవాల్సిన విషయము, ఎక్కడైతే మనకు ఉపయోగపడే విషయాలు ఉంటాయో దాని పట్ల మన యొక్క మక్కువ ఎంత తక్కువ అని కాస్త సాడ్ అనిపించింది. కానీ మిత్రమా, ఐ హోప్ మనం తప్పకుండా మార్పు చెందుతాం. తప్పకుండా మనం ఒక మహోన్నతమైన మార్గం వైపు ప్రయాణిస్తూ చక్కగా మన జీవిత ఆశయాలు నెరవేర్చుకుంటూ చక్కగా ఈ ప్రపంచానికి, ఈ దేశానికి ఉపయోగపడేటట్టు మన నాలెడ్జ్ని పెంచుకుంటూ మీరందరూ కూడాను ఈ సక్సెస్ మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటూ, జీన్ డామినిక్ బాబీ ఎలా అయితే తన ఒకే ఒక్క కన్ను సహాయంతో ఇంతటి మహోన్నతమైన పుస్తకాన్ని రాయగలిగారో, అలాగే మన జీవితంలో ఏ ఇబ్బందులు వచ్చినా, అది ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేక మనకున్న సర్కమ్స్టెన్సెస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ ప్రాబ్లమ్స్ అయినా మన లైఫ్లో ఉండొచ్చు మిత్రమా. కానీ మన లక్ష్య సాధనలో మాత్రం మనం వెనకంజ వేయకూడదు. జీన్ డామినిక్ బాబీ ఎలా అయితే తన అనుకున్న లక్ష్య సాధన కోసం చివరి ప్రాణం వరకు పోరాడారనమాట. అలాంటి పోరాటం కూడా మీ అందరి జీవితాల్లో ఉండాలి. మీరందరూ కూడాను అలానే సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్గా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.